హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ ఎగ్ మంచూరియా. రెస్టారెంట్లో ఎక్కువగా గోబీ మంచూరియాని కానీ క్యాబేజీ మంచూరియాని కానీ విని ఉంటారు, కానీ ఎగ్ మంచూరియాని విని ఉండరు. రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మంచూరియాని చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో పగలగొట్టుకున్న 4 గుడ్లను వేసుకోవాలి. ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఉప్పును వేసి స్పూన్తో ఫోమ్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. బేకింగ్ ట్రేలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి బ్రష్తో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఎగ్ బ్యాటర్ని వేయాలి. ఒక మందపాటి గిన్నెలో సరిపడా వాటర్ని వేసి స్టాండ్ని పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత అందులో బేకింగ్ ట్రేని పెట్టి ప్లేట్ని మూసి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆవిరి మీద ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఒక బౌల్లో హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసి వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఎగ్కి కోటింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. కోటింగ్ మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. ఇలా జారుడుగా ఉంటే చాలు. 10 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి ఎగ్ స్టీమ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, ఎగ్ ఎంత చక్కగా స్టీమ్ అయిందో. అది చల్లారాక స్పూన్తో స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్ని కోటింగ్లో డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక బాలలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక చిన్నగా చాప్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ త్వరగా వేగాలంటే అందులో చిటికెడు ఉప్పు వేయాలి. అది వేగాక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, వెనిగర్ని వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కారం, ధనియాల పొడిని వేసి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసిన ఎగ్ పీసెస్ని వేసి అంతా కలిసేటట్టు కలుపుకొని దించేసుకోవాలి. పిల్లలు ఏమైనా చేయమని అడిగినప్పుడు ఇలా ఎగ్ మంచూరియాని చేసి పెట్టండి, లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఎగ్ మంచూరియాని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దీనికోసం రెస్టారెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.